క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని అన్నారు. బెల్లం కొట్టిన రాయిలాగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు హరీష్ రావు. రేవంత్ ఏమీ మాట్లాడట్లేదు కాబట్టే చంద్రబాబు నీళ్లు తరలిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతోనే ఈ పరిస్థితి అని, కాంగ్రెస్కు సోయి లేదు, బీజేపీ పట్టించుకోవట్లేదన్నారు హరీష్. ప్రభుత్వ వైఖరి తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, ఏపీకి నీళ్లు వెళ్లకుండా ఆపాలని, నీళ్ల కోసం ప్రధాని ఆఫీస్ ముందు ధర్నా చేయడానికైనా బీఆర్ఎస్ సిద్ధమని హరీష్ రావు కమెంట్ చేశారు. రేవంత్ సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కృష్ణానది నుంచి ఏపీ నీళ్లు తరలించకపోతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది అన్నారు. రేవంత్ ఏమీ మాట్లాడలేదు కాబట్టే చంద్రబాబు నీళ్లు తరలిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతోనే ఈ పరిస్థితి అని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, ఏపీకి నీళ్లు వెళ్లకుండా ఆపాలని అన్నారు. ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాలన్నారు. ఎక్కడ ధర్నా చేయడానికైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ మిగిలింది 9 టీఎంసీలే. రావాల్సింది మనకు 121, 123, ఉన్నది 100. ఇప్పటికైనా ఏం చేయాలి? తక్షణమే సాగర్ కుడి కాల్వకు నీళ్ళ విడుదల ఆపాలి. ముచ్చెమరి నుంచి నీటిలను ఇంకా తోడుతున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. పోతిరెడ్డిపాడు ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. ఈ ఉన్న 100 టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే ఆ కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కానీ, సాగర్ ఎడమ కాలువ కానీ, ఈ మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్ప మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఇట్లనే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్లో పంటలు దెబ్బతింటాయి. ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము. ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది, మొద్దు నిద్రపోతున్నది. కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇవాళ తరలిస్తూ ఉన్నది. ఆలోచించండి. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి. మీకు చేత కాకపోతే మీ ఎంబడి మేము వస్తాం. ఏడ ధర్నా చేద్దామో చెప్పండి, మేము రావడానికి రెడీగా ఉన్నాం. ఇవాళ ఏమైంది? బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల, ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయింది. ఆయనకు ఈజీగా తరలించుకుంటుండు, అడిగేటోళ్ళు లేడు. ఇలా పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉంటే ఈ పాటికి మా పార్లమెంట్లో దద్దరిల్లింపజేసేవాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడగలిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా 8 కాంగ్రెస్ గెలిచే, 8 బీజేపీ గెలిచే. ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడాడు, నా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడాడు. సో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి, ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి, తక్షణం దీని మీద స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఒకవేళ అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళండి. అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దామా? ప్రధానమంత్రి కార్యాలయం ఇంటి ముందు ధర్నా చేద్దామా? ఏం చేయడానికైనా మేము సిద్ధం. మేల్కొనండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ తీరుపైన హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ పదవులు దేనికోసమన్నారు. ఏపీ చేస్తున్న జలదోపిడీ కిషన్ రెడ్డికి కనబడట్లేదా అని ప్రశ్నించారు. బీజేపీ 8 ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు. ఎందుకు? ఎతుకదినదానికా లేక మొత్క సావనికా? దేనికోసం? 8 ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉంటే ఏం లాభం? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉండి ఏం చేస్తున్నారు? నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు నీళ్లు తెస్తారా, లేదా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడికో, చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడికో నీళ్లు నములుతారా? తెలుసుకోవాలి కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు పదవులు దేనికోసమండి?
రాష్ట్రంలో ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ రాష్ట్ర రైతులకు, ఆ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చడానికి పదవులు. మరి అక్కర్రాని ఆ పదవులు ఉంటేం లాభం, లేకపోతే ఏం లాభం? రాష్ట్ర హక్కులు కాపాడలేని పదవులు ఉండి ఏం ప్రయోజనం అని నేను అడుగుతా ఉన్నా. Cancer Healer Center, a new beginning.